ఏవండోయ్, ఈరోజు మిమ్మల్ని ఒక పొడుపు కథ అడుగుతానండోయ్. మీరంతా మా ఛానల్కి వచ్చి ఓ లుక్కేసి లైకేసి వెళ్ళాలండోయ్. తండ్రి కరగరా తల్లి పీసు పీసు బిడ్డలు రత్నమాణిక్యాలు. ఇది నేను చిన్నప్పుడు విన్న పొడుపు కదండి. జవాబేంటో చెప్పండి చూద్దాం. కరెక్ట్గా చెప్పేశారండోయ్. ఆ చెట్టునే నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నానన్నమాట. ఇదేనండి అది 16 అణాల పనస చెట్టు. అసలు సిసలైన దేశవాళీ నాటు రకమన్నమాట. 10 మంది బిడ్డల్ని కన్న తల్లిలా ఎంత నిండుగా ఉందో చూడండి. చూస్తేనే కడుపు నిండిపోతోంది కదా. ఇది మా ఫ్రెండ్ వాళ్ళింట్లో ఉందండి. దీని వయసు అంతా అని అడిగితే బాగుండదని అడగలేదు, కానీ ఈ మొక్కను ఒక్కసారి నాటారంటే సెంచరీ కొడుతుందండి. ముమ్మాటికి ఇది నిజం. కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే బిడ్డ పుట్టినట్లు వీరింట్లో ఫంక్షన్ టైంకి చెట్టు నిండా కాయలు కాసేసి ఇలా కనువిందు చేసేసింది. టైమింగ్ అంటే ఇదేనండి మరి. ఈ చెట్టు చిత్రాలు చెప్పరా మీకు? పనసకర్ర పట్టుకుని పొలమిళ్ళారంటే పాములు పారిపోతాయండి. పనసాకులు ఎసరులో వేసి అన్నం వండుకున్నారంటే బరువు పెరగనే పెరగరు. ఇకపోతే పనసాకులతో చేసే పొట్టిక్కలు గోదారోళ్ళ ఫేవరెట్ పలహారం అండోయ్. పనస పొట్టు కూర, పనసకాయ బిర్యానీ, పనసగింజల కాఫీ పరమ ఫేమస్సు. పనసాకుల్లో ప్రసాదం, పనస విస్తర్లో భోజనం తిన్నారంటే ఒంట్లోని విషం హరి అంటుంది సుమండి. కాయలు కాసాయి కదా అని ఎలా పడితే అలా కసకసా కోసేసుకోకూడదండి. ప్రతిదానికి ఓ ప్రాసెస్సు గట్రా ఉంటాయి మరి. దీని ముళ్ళు నున్నగా అయ్యేదాకా ఆగి మరీ కోసుకోవాలి. లేదంటే చెట్టును పండి గుమగుమలాడాక కోసుకుంటే మరీ మంచిది. పండు కోసి తొనలు బయటకు తీసేటప్పుడు చేతులకు నూనె రాసుకోవాలన్న సంగతి మర్చిపోయారంటే అంతే సంగతులు. వేళ్ల కంటిన జిగురు లాక్కుంటూ పీక్కుంటూ కూర్చోవాలి. జాగ్రత్త అండోయ్. మేలిమి బంగారంలా మెరిసిపోయే దీని తొనలు తేనెలో ఊరేసినట్లు తీయగా ఉంటాయి. ఒక్కసారి తిన్నారంటే స్వర్గానికి ఆమడ దూరంలో ఉంటారంటే నమ్మండి. దీని సౌరభం ఉంటుంది చూశారు. ఆమడ దూరంలో ఉన్నవారిని కూడా ఆకట్టుకుని ఆగమేఘాల మీద వచ్చేసేలా చేస్తుందండోయ్. తేనెలూరే ఈ తొనలు థైరాయిడ్ వ్యాధిని తరిమి కొట్టేస్తాయి, రక్తవృద్ధి చేసేస్తాయి, కంటి చూపు పెంచేస్తాయి, ఎముకల్ని ఉక్కులా మార్చేస్తాయి, రాళ్ళు తిన్నా అరిగించేస్తాయి, దంతాలు దృఢంగా ఉండేలా చేసేస్తాయి. ఇంకా ఏ విటమిన్, సి విటమిన్, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయండోయ్. షుగర్ ఉన్నవాళ్ళు ఆ పూట అన్నం మానేసి 4 తొనలు తింటే మరేం పర్లేదండోయ్. దీని గింజలున్నాయి చూశారు. ఇమ్యూనిటీ బూస్టర్లండి బాబు. వీటి ముందు మీరు వాడే బూస్ట్ ఎందుకు పనికిరాదంటే నమ్మండి. ఈ గింజల్ని కూర వండుకుని తిన్నారంటే మటను చికెను ఎందుకు పనికిరావు. కాల్చుకుని తిన్నా వండుకుని తిన్నా ఒకటే టేస్టు. తినేయండి మరి ఈ బూస్టు. మైదా పిండిలో చక్కెరేసి పిల్లలకు పనస తొనలు చేసి పెట్టడం కాదండోయ్. మేలిమి బంగారంలా మెరిసిపోతున్న పనస తొనల్ని తినిపించండి. దెబ్బకి మీ పిల్లలు హనుమాన్ అయిపోతారంటే నమ్మండి. గోదారోళ్ళు చేసే 16 ఫలాల నోము పరమ ఫేమస్ అండోయ్. మామిడి పండు, జీడి మామిడి పండ్లతో సమానంగా ఈ పనసపండు పీట వేసుకుని మరీ కూర్చుంటుంది. అది దీని లెవెల్ అంటే. అందుకేనండోయ్ పనసపండు లాంటి పిల్లలు పుట్టాలని పెద్దలు దీవిస్తూ ఉంటారు. అందంలోనూ ఆరోగ్యాన్ని ఇవ్వడంలోనూ దీన్ని మించింది లేనే లేదు మరి. పచ్చదనం పసుపుదనం కలబోసిన కనక మహాలక్ష్మి అండి ఇది. ఇంతకీ ఈ మొక్క ఎలా పెంచాలి అంటారా? ఎండలు బాగా కాసే ఏ ప్రాంతంలోనైనా ఏపుగా పెరిగిపోయి లాభసాటిగా కాపు కాసేస్తుంది. పెరటి తోటలోనైనా మిద్దె తోటలోనైనా సులభంగా పెంచేసుకోవచ్చు. ఇది లో మెయింటెనెన్స్ మొక్క అండి. నీళ్ళు అడగదు, పాలు అడగదు. రోజుకొక్కసారి నీళ్లు పోసారంటే చాలు పైకి పెరిగిపోతుంది. పెరట్లోనైనా మిద్దె తోట మీదైనా ఈజీగా పెంచేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? ఓ దేశవాళీ మొక్కను తెచ్చి మీ ఇంట్లో నాటేసుకోండి మరి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.